హైదరాబాద్ ఆల్వాల్ అంబేద్కర్ నగర్ కాలనీలో బాలిక హత్య సంచలనం సృష్టించింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కన్న కూతురిని తల్లి చంపిన ఘటన కలకలం రేపుతోంది. కన్న కూతురిని చంపి టెర్రస్పై వాటర్ ట్యాంకులో పడేసి మూత బిగించింది తల్లి. ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకులో పడ్డట్టు డ్రామా ఆడింది. స్థానికులు వెతకగా వాటర్ ట్యాంకులో శవమై తేలింది చిన్నారి. తన మొదటి భర్తకు విడాకులిచ్చి మరో వ్యక్తితో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది తల్లి రేఖ. బాలిక అనుమానాస్పద మృతి కేసును ఛేదించారు పోలీసులు. కూతురును హతమార్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడించింది తల్లి. రేఖతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కూతురు హత్యకు సహకరించినట్టు తేల్చారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అల్వాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కన్న కూతురిని కిరాతకంగా హతమార్చిన తల్లి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనము అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇదే కాలనీలోని ప్రస్తుతం ఈ నివాసం బిల్డింగ్ ఎక్కడైతుందో ఈ వాటర్ ట్యాంక్ లోనే తన సొంత కూతుర్ని హతమార్చి ఈ ట్యాంక్ లో పడేసి హత్య చేసింది సొంత తల్లి. సో ఈ ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్ లో పడి చనిపోయినట్లుగా డ్రామా క్రియేట్ చేసింది తల్లి రేఖ. సో పోలీసులు ఈ ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ జరిపిన క్రమంలో అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే సరిగ్గా 2 రోజుల క్రితం బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం విషయంలో కూతురు తన్వికను అడ్డు వస్తుందని చెప్పి తల్లి రేఖ అతి దారుణంగా హత్య చేసి ఇదే వాటర్ ట్యాంక్లో పడేసింది. ఆ తర్వాత కూతురు అనుమానాస్పదంగా మృతి చెందిందని నాటకం ఆడేది. సో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేశారు. ఇందులో తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కూతుర్ని తానే హత్య చేశానని రేఖ స్టేట్మెంట్ ఇచ్చింది. 6 ఏళ్ల బాలికను వాటర్ ఈ ట్యాంక్లో ఆ పైకప్పు తీసి బిగించి ఇందులోనే శ్వేతను ఊపిరాడకుండా చేసి అందులో హతమార్చింది. ఆ తర్వాత ప్రస్తుతం అయితే తన భర్తకు విడాకులు ఇచ్చి వేరే వ్యక్తితో గత కొంతకాలంగా రేఖ నివాసం ఉంటుంది. ఇదే విషయమై తన కూతురు అడ్డు రాకూడదని భావించి కూతురు తన్వికను రేఖ తల్లి అత్యంత కిరాతకంగా హతమార్చింది. ప్రస్తుతం అయితే రేఖను అలాగే ఆమె ఎవరైతే ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారో ఆ రెండో భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అడ్డు తప్పించుకోవాలనే పథకం ప్రకారమే తన్వికను 6 ఏళ్ల బాలికను హతమార్చి ఈ వాటర్ ట్యాంక్లో పడేసి హత్య చేసిన తల్లి. దాదాపు గత కొంతకాలంగా ఈ భవనంలో రేఖ నివాసం ఉంటున్నారు. సో ఎట్లా ఉంటుండేది ప్రస్తుతం అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఈ బిల్డింగ్ ఎవరైతే ఉన్నారో వారు నివాసం ఎవరైతే ఉంటున్నారో వారితో మాట్లాడదాం. అన్నా, ఎట్లా ఉంటారు అసలు ఈ బిల్డింగ్? రేఖ ఎంతకాలంగా ఉంటుంది, మీకు ఎప్పుడు తెలిసింది అసలు? అది శనివారం రోజు రాత్రి 8:30కి అట్లా వేసింది అటు ఇటు తిరిగి మళ్ళీ వాటర్ ట్యాంక్ వచ్చి బోర్ వేసి తను కొద్దిసేపు ఆగి మళ్ళీ 10-20కి అట్లా వచ్చి అన్న ఇట్లా పాప కనిపిస్తలే అని చెప్తే అందరు సడన్గా అందరు పిల్లలు అందరు చుట్టుపక్కల అందరు దొరకలేదు. పైకి వచ్చి మేము చెక్ చేసాం. ఒక ట్యాంక్ ఓపెన్ చేసి చూసాం. 2 ట్యాంకులు ఎందుకు ఉంటుంది అని చెప్పి చూడలేదు. మళ్ళీ తర్వాత అటు ఇటు చాలా మంది వెతికి లాస్ట్కి డౌట్ వచ్చి ఇంకో ట్యాంక్ వచ్చి చూసేవారికి పాప అందులో చనిపోయి ఉంది. ఆ పాప మళ్ళీ ఏం తెలియనట్టు ఏడ్చుకుంటా కొంచెం ఇట్లనే డ్రామా చేసింది. తను అట్లా చేసినాక పోలీస్ వాళ్ళకి కాల్ చేసి వచ్చి చెక్ చేసి మార్నింగ్ 4:30-3:30కి అట్లా తీసి పోస్ట్ మార్టం పంపించారు. ఆ పిల్లని విచారం చేసేవారికి ఈవినింగ్ చెప్పారు. శనివారం చనిపోయింది కదా, పాపను హత్య చేసింది. సార్ ఎప్పుడు ఐడెంటిఫై చేశారు పాప ఈ ట్యాంక్లో ఉందని? మరి 11:50కి అట్లా అదే రోజు శనివారం. అక్రమ సంబంధం అడ్డు వస్తుందని చెప్పి కూతురుని చంపారనేది ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడికైతే వచ్చేవాడు కాదు. అక్కడ అల్వాల్లో దగ్గర జానకి నగర్ దగ్గర ఉండేటోళ్ళు, పాత బస్తీ అని. అక్కడ ఉండి అక్కడనే పరిచయం అయ్యాడు. ఇక్కడ రాకపోతుండే కానీ ఆమె మాట్లాడుతుండే, ఫోన్లో చేస్తుండే. అందరితో బాగానే ఉంటుండే, పాప మంచిగానే ఉంటుండే, మంచిగానే మాట్లాడుతుండే. కానీ ఆయన కాల్ చేసి 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తారని చెప్తారంట. అట్లా సో గత వారం రోజుల్లో కూడా చిన్నారి హత్యకు ఇటు రేఖ ప్లాన్ చేస్తున్న తల్లి, అలాగే దీనికి తన భర్త ఎవరైతే సహజనం చేస్తున్నాడో అతను కూడా సహకరించారనేది ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. వీరిద్దరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని తన సొంత కూతుర్ని హతమార్చనని రేఖ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం కూడా ఎవరైతే సహజనం చేస్తున్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో కిరణ్, NTV, హైదరాబాద్.